నమస్కారం అండి. నమస్కారం నమస్కారం బాగున్నారా? తొందరగా కోలుకున్నారు మొండి మనుషులు. నమస్కారం అమ్మా. ఓహో కొండలరా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నాన్నగారి కోసం. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. మీకు బతుకు తెరువు తెలియదు, బతుకు తెరువు తెలియదు అని ఆ బెజవాడ ఆయన అంటుంటే నేను ఓ మాట కలిపేవాడిని. బతుకు తెరువు కంటే బతకడం చాలా గొప్పదని, ఆ బతుకు మరొకరిని బతికించడం కోసం పణంగా పెట్టడం అనేది అంతకంటే గొప్పది అని చేసి చూపించారు. మీరు కాపాడింది ఎవరినో కాదు, నా తమ్ముడు కొడుకుని. వాళ్లే వస్తా అన్నారు. వెళ్లాల్సింది మీరు కాదు, నే వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పొచ్చాను. ఆర్టిఫిషియల్గా ఏడవటం చేత కాదు, ఇంకోటి చేయలేను. మనస్ఫూర్తిగా మీకు నమస్కారం పెట్టుకోవడం తప్ప. లేవారండి. ఏరా చిన్నోడా, ఏం చేస్తున్నావు? చూస్తుంటే మీ ఊరికంటే తెలివిగలలాగా ఉన్నావు. ఏంటి లేటు? లైఫ్ని తొందరగా క్యాచ్ చేసేయాలరా. మీ నాన్నగారున్న పొజిషన్కి ఇప్పటికే సెటిల్ అయిపోయి ఉంటే ఎంత బాగున్నావు. ఆ రోజున పెద్దవాడిని కూడా నేనేం అనలేదండి, చిన్న మాట కోపగించుకుని వచ్చాడు. సర్లే, అయిపోయింది కదా, వాడిని నా దగ్గరికి పంపించండి. ఆడి సంగతి నేను చూసుకుంటాను. మా మా ఇక్కడున్నారా? మా రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను హైదరాబాదు. ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా. ఏముంటామే, ఉండేం చేయాలి, వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇదే ముక్క పెద్దోడికి చెప్పరా. ఏదో రకంగా వాడిని పంపించారా. ఆ వైజాగ్ ఆయన కూడా ఆయనంతటా ఆయనే రమ్మని చెప్పారు. బాగోదు మళ్ళీ. ఎంతకాలం ఉంటాయి కోపాలు. ఏదో నీది నువ్వు చూసుకోవడం కాకుండా వాడికి గట్టిగా చెప్పి పంపించారా. అదేదో నువ్వే చెప్పొచ్చుగా. నువ్వు చెప్పవు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిదీ నాకే చెప్తారు. ఆడి దగ్గరికి వెళ్ళి ఎవరేమో అడగరు. నువ్వు కానీ నాన్నగాని ఒకసారి కాకపోతే ఒకసారి ఆడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఖాళీగా బయట తిరుగుతున్నాను అడుగుంటే ఈ పాటికి సెట్ అయిపోయాడు. కానీ మీరు అడగరు. మీకు మొహమాటాలు, భయాలు, పిరికితనం అవే మాకు అంటగట్టారు. సత్తనం పోరాళ్ళకు ఒక్కొక్కరితోనూ బయట పంపించు పంపించు పంపించు. ఏంట్రా, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా పెద్ద కొడుకు అంతే, వాడికి చేత కాదు. నీలాగా అందరితో వాడు కలిసిపోలేడు. వాడికి రాదు, నాకు రాదు. అందుకే నిన్ను అడిగాను. పొద్దున్న లేచిన కాడి నుంచి నేను అది చేస్తాను ఇది చేస్తాను కబుర్లు చెప్తావుగా. పెద్ద పోరాడాలి. పోరాడకపోతే ఊరికే పెట్టేస్తారంట అన్నం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహం చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. చిన్నపిల్లలేమిటి చెప్పడానికి? ఏమన్నా అంటే చాలు కోపం పొడుచుకొచ్చేస్తుంది. మోహన్ చూడు. ఏరా, ఏం చేయమంటావు? నాకైతే వెలుబుద్ధి కావట్లేదురా. ఏం వెళ్తావు వెనక్కి? ఓసారి మాట్లాడి వచ్చాక వాళ్ళు మారుండొచ్చు, కానీ మనకుండాలి కదా. మళ్ళీ అదే గోల, అదే జనం. మనకి తెలీదా ఏం చేయాలని? నువ్వే అంటావు కదరా, కొడితే గట్టి కొట్టాలని. అదే కరెక్ట్. ఇప్పటికీ నమ్ముతానురా, దేనికైనా లిమిట్ ఉంటుంది. మనం ఎప్పుడు అలా ఉండిపోం. రే, పోనీ నీ మనసులో ఏమైనా ఉందారా? నేను తిరిగి వెళ్ళిపోవాలని ఏమైనా ఉంటే చెప్పరా. ఏరా, ఏం చేయాలి చెప్పు. నాకంటే ముందే పుట్టావు కదరా, నీకు తెలియదు ఏం చేయాలి ఏం చేయకూడదు. లిమిట్ ఉండాలి. ఉంటుంది, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది.
బతకటానికి ఉంటుంది, బంధ అనుకుంటుంది, భరించడానికి కూడా ఉంటుంది. లిమిట్ ఉండాలి, లిమిట్ ఉండాలి. ఏమనంటే మాకు తెలీదా అంటాం. మరి తెలిస్తే అడిగేసేయచ్చు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది మంచి ఏది చెడని చెప్పుకుంటూ కూర్చోటం. దీనికి తోడు తొక్కలో సెంటిమెంట్లు ఒకటి. ఏమన్నా అంటే నువ్వు ఫీల్ అవుతావు, ఏమన్నా అంటే నేను ఫీల్ అవుతాం. ఇలాగే పట్టు కూర్చుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి చావటానికి కూడా ధైర్యం సరిపోతురా మన ఇద్దరికి. Everything is fine. You seem qualified, your credentials are good, certification is fine. But there's one thing. Your smile is not real. ఏంటి సార్? Me navve koncham. It's a fake smile. లేదు సార్, బాగానే అవుతున్నాను సార్. No. Don't you think your smile is fake? See, it should come from the heart. అక్కడి నుంచి అవుతున్నాను సార్. చూడండి, రేపు మీ కింద 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళందరినీ మీరు మీ స్మైల్తోనే లీడ్ చేయాలి. నాట్ విత్ యువర్ వర్డ్స్, నాట్ విత్ యువర్ యాక్షన్స్. వీ వాంట్ టు సీ దట్ స్మైల్. కెన్ యూ ట్రై దట్ అగైన్? No. భండార్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. డోంట్ యు థింక్ సో? నేను ముందే చెప్పానండి, నీకు అంత సీన్ లేదు. These young guys, they have big goals. Not the skills. They should learn These more. guys will come to these kind of jobs, you know. నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి. నువ్వు ఇచ్చే ₹1,00,000 కోసం ఎలా నమ్మంటే అలా నవ్వటం నవ్వాలి కాదు. తొక్కలో ఉద్యోగం. అరే బాబా, యూ షుడ్ ఫేస్ ఇట్. ఫేసాక అది గుడ్డా. ఉన్నాడయా రామచంద్రమూర్తి ఉన్నారయ్యా, మనకేం బెంగ, ఎన్నొస్తేనే ఆయన చూస్తారు అని పరమ సంతోషంతో ఇదం వచనమబ్రవీత్. మావయ్య, భద్రాచలం వెళ్దామా? ఏమన్నా విశేషమా? నీ ఆరోగ్యం బాగుంటే మొత్తం అందరూ కలిసి వస్తామని మొక్కేసుకున్నాను అంతే. ఊరుకోవే, అన్నీ బాగుంటే తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్తే అన్ని బాగుంటాయి. నీకే పెద్ద తెలిసినట్టు. ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. మావయ్య వెళ్దాం మావయ్య. ఏంటే? మీ అందరికి ఇష్టమైతే నాదే ఉంది. అయితే నాన్నంతా చెప్పేసేస్తా. సీత, ఇట్రా కూర్చో. వెళ్దామా? బాగుంటుందా? చాలా అంటే చాలా. సరే. రండి. కూర్చో. తీసుకురా. జై శ్రీరామ్. రా. వెళ్ళేటప్పుడు రాముడు ముత్యాలు తీసుకెళ్ళాలి, మర్చిపోకు. ఆయన కూడా చెప్పు. రా. ఎంత మంచి దర్శనమో చూడు. జై శ్రీరామ్. ఏమండి బావగారు, బాగున్నారా? మావయ్య, ఇవే బెజవాడ వాళ్ళు. నమస్కారం అండి. నమస్కారం అండి. సీత కూడా వచ్చింది. అక్క, అందరూ వచ్చినట్టున్నారు కదా? అవును, అందరూ వచ్చారు. జై శ్రీరామ్, 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 రండి. జై శ్రీరామ్.
పర్వాలేదు రండి రండి. ఇన్స్పెక్టర్ గారు ఇటు రండి, ఇటు రండి సార్. ఇదిగో అక్కడ నీలం కంట వేసుకుని కూర్చున్నాడు చూడండి, ఆ పెద్ద ఆయన ఇటు తీసుకురండి త్వరగా. ఓకే సార్. నమస్కారం అండి. బాగున్నారా? రండి రండి, నిజంగా అద్దరు రండి, పర్వాలేదు రండి. ఈ అవకాశం అందరికీ వచ్చేది కాదు, కూర్చోండి. అంతేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ అవకాశం నేను ఇచ్చింది కాదు, రాములు వారే ఇచ్చింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తీసుకురా సార్. తీరా. ఎవరైనా వచ్చా ట్రాన్స్ఫర్ బదులు కొడితే ఈ గొడవ వదిలిపోతాయా? సార్ ముట్టుకోకండి సార్, షాక్ కొడితే పోతాం. ముందే పోతాం. పెద్దోడా, పెద్దోడా. త్వరగా పంపండియా. శ్రీరామ్. ఏం భయం లేదు, ఆగండి, ఎక్కడికి పరిగెత్తొద్దు, కూర్చోండి కూర్చోండి.
తప్ప ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపున ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడురా. మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండ్రా అని. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో, ఈ జన్మకి ఈడ్ని అన్నయ్య, ఈ జన్మకి ఈడ్ని తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా, ఈ రోడంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. అంతే. దా, వెళ్దాం. రే రే, అది ఏదైనా ఉంటే మొహం చూసి చెప్పరా. నాకు మనిషి అంటే మైకరా. అందుకే ఏది పడితే అది బాగేస్తా ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా బాగేస్తుంటాను. ఏమనుకోకరా బాబు. లేదులేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదా అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు, నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదిగుడ్డు, నాకే గోలన్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్ను అంత పరీక్ష పెడతా నేను ఎప్పుడు అనుకోలేదురా. అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టే ఉంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి, అంతే. అది నీలో చూడపోయేసరికి కోపం వచ్చేస్తా ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా ఏదో ఒకటి అనేసేవాడిని. చెప్పపట నువ్వు నాకన్నా పెద్దోడని కాదురా, మంచోడివి, నాకంటే మంచోడివి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడివి. నువ్వు అన్నదే కరెక్టరా. నేను నాటకాల్లోనే చాలా నాటకాలు ఆడాను. నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర,
అందరి దగ్గర హే. నోరు మీరా, నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలియదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానందే కరెక్ట్రా. ఈ జన్మకే నువ్వు నాకు అనేవి, ఈ జన్మకే నేను నీకు తమ్ముడిని. ఏరా, ఈ జన్మకేనారా? నీదేదో వచ్చిందిరా బాబు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. నువ్వు అందరిని తెలిసి వెళ్ళిపోదావు అని అనుకున్నావు కదా. నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు మాయకు కూడా తెలుసు. అన్నీ నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. అసలు నీకు నేను ఏం తక్కువ చేశాను? అందరి మొగుళ్ళలాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్ను జీవితంలో సినిమాకు కూడా నువ్వు తీసుకెళ్ళొద్దు. సీత, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా